వెల్కమ్ టు Vudvi ఫుడ్ అండ్ డాట్స్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ టేస్టీ అండ్ హెల్దీ పెసరట్టు. ముందుగా మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మొదటిగా ఒక బౌల్లో 2 కప్పుల పెసరపప్పు, 4 టేబుల్ స్పూన్ల బియ్యం వేసుకుని నీళ్లు పోసుకుని కడిగి 8 గంటల పాటు నాననివ్వాలి. తర్వాత మిక్సీ జార్లోకి నానబెట్టిన పెసరపప్పును తీసుకుని పచ్చిమిర్చి ముక్కలు 2, అల్లం ముక్కలు 1 ఇంచ్, వెల్లుల్లిపాయలు 6, ఉల్లిపాయ ముక్కలు 1, పసుపు 1/2 టీ స్పూన్, రుచికి సరిపడ ఉప్పు వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. అందులో తగినన్ని నీళ్లు పోసుకుని దోస పిండిలాగా రెడీ చేసుకోవాలి. పెనం పెట్టుకుని పెనం పైన నూనె అప్లై చేసుకుని దోసలాగా పోసి స్ప్రెడ్ చేసుకోవాలి. తవ మీడియం హీట్లో ఉంటే పెసరట్టు చాలా బాగా వస్తుంది. ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు ఫ్లిప్ చేసుకుని 2 నిమిషాల పాటు కాలిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఇవాల్టి మన టేస్టీ అండ్ హెల్దీ పెసరట్టు రెడీ అయిపోయినట్టే. పెసరట్టుని అల్లం చట్నీతో తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.